తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై గత 13 రోజుల నుండి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా మంత్రి పొంగూరు నారాయణ పట్టించుకోకపోవడం బాధాకరమని సిఐటియు నాయకులు అన్నారు. కార్మికులకు సంఘీభావంగా నగరంలోని డాక్టర్ జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై ప్రజా సంఘాల నాయకులతో వారు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సిఐటియు నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, ఏఐటియుసి నాయకులు శంకర్ కిషోర్లు యంత్రి న్యూస్తో మాట్లాడారు. కార్మికుల కడుపులు కొట్టి కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు 9వ వార్డులో టెండర్లను పిలవడం దారుణమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ టెండర్లను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులకు అండగా నిలిచి ప్రజా సంఘాలని ఏకమై ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మిత్రులారా, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 9వ డివిజన్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణని కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ చర్యకి వ్యతిరేకంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్నారు. ఏదో ఇప్పటికిప్పుడు అనుకోని చేసింది కాదు. మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య పనుల యొక్క నిర్వహణని కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు గత అనేక దఫాలుగా అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది, పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. అన్ని సందర్భాల్లో కూడా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో కార్మికులు ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకించి తీవ్రంగా ప్రతిఘటించి కార్మికులకి నేరుగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జీతాలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసే విధంగా పోరాడి సాధించుకున్నారు. ఆ హక్కుని కాదని కార్మికుల పేరుతోటి వాళ్ళ అకౌంట్లో జీతాలు దమపడకుండా ఆ అమౌంట్ని కాంట్రాక్టర్లకు అప్పగించి కాంట్రాక్టర్ల యొక్క దయాదాక్షిణ్యాల మీద కార్మికులు బతికే విధంగా ఈరోజు మున్సిపల్ పాలకులు ప్రయత్నం చేయడం అనేది చాలా విచారకరం. తక్షణమే విధానాన్ని మార్చుకోవాల్సిందిగా, వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పనులు కాంట్రాక్టర్లకు అప్పగించడం అనేది సరైనది కాదని తెలియజేస్తా ఉన్నాం. గతంలో 1981లో 1,00,000 జనాభా ఉన్నప్పుడు దాదాపు 1000 మంది పారిశుద్ధ్య కార్మికులు పర్మనెంట్ కార్మికులుగా ఉన్నారు. ఈరోజు ఆ పర్మనెంట్ కార్మికుల సంఖ్య 240 కంటే మించాల. ఏంది కారణం అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయిన పోస్టులు ఏమి కూడా ఖాళీ చేయాల, భర్తీ చేయకపోగా అన్నీ కూడా పనులు మొత్తం కూడా కాంట్రాక్టులకు అప్పగించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ విధానం సరైనది కాదు. ప్రజలకి సరైన సేవలు అందించడానికి అవకాశం లేకుండా పోతుంది. కార్మికుల యొక్క కడుపు కొట్టేదానికి ప్రత్యేకించి ఈ పనులు ఉండే వాళ్ళ దళితులు, నిరుపేద, హరిజన, గిరిజన సంబంధించిన వారికి సంబంధించి ఈ విధంగా చేయటం అనేది తీవ్రంగా ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకించాల్సిన అంశం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమ్మెకి బలపరచవలసిన కోరుతున్నాను. నా పేరు కె పెంచల్ నర్సయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శిని. నెల్లూరు నగర కార్పొరేషన్లో రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక్క నెల్లూరు కార్పొరేషన్లో మున్సిపల్ కార్మికుల యొక్క పనుల్ని ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి 9వ డివిజన్లో టెండర్స్ పిలవడం జరిగింది. ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి పద్ధతిని విరమించుకోవాలని చెప్పేసి, ఉపసంహరించుకోవాలని, ఆ టెండర్ని రద్దు చేయాలని చెప్పేసి గత 13 రోజుల నుంచి కూడా ఈ నెల్లూరు కార్పొరేషన్లో ఆందోళన పోరాటం జరుగుతూ ఉంది. ఇక్కడ మున్సిపల్ కార్మికులుగా ఉన్నటువంటి 100% దళితులు, గిరిజనులు, వీళ్ళేమి జీతాలు పెంచమని చెప్పి అడగటం లేదు. మాకు పని భద్రత కల్పించండి, ఇప్పుడు ఏదైతే పద్ధతి ఉందో దాన్ని కొనసాగించండి తప్ప దానికంటే ఏదైనా మెరుగైనటువంటి వ్యవస్థ ఉంటే దాన్ని తీసుకుని రమ్మని చెప్పేసి మేము కోరుతూ ఉంటే ఈరోజు కాంట్రాక్టర్లకు ఇచ్చేదానికి పూనుకోవడం ఇది సమంజసం కాదు. గతంలో కూడా కాంట్రాక్టర్ల కింద ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు పడ్డాము. పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులు సక్రంగా వీళ్ళ కార్మికుల ఖాతాలో జమ కాకపోవడం, జీతాలు సక్రంగా రాకపోవడం, అదేవిధంగా వీళ్ళు కట్టు బానిసలుగా, అంటే కాంట్రాక్టర్ చేతుల్లో కట్టు బానిసలుగా బతికేటువంటి పరిస్థితి నుంచి కొంత పోరాటం వల్ల మెరుగైనటువంటి వ్యవస్థ వచ్చింది. ఆ వ్యవస్థ నుంచి ఇప్పుడు మళ్ళీ పాత వ్యవస్థలోకే తీసుకొని పోయేదానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దీనికి నిరసనగా ఈ పోరాటానికి మద్దతు తెలియజేయడానికి
అనేక ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు అందరిని కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసి వాళ్ళ మద్దతుని కూడా తీసుకునేదానికి, వాళ్ళ సహకారం కోరేదానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు శంకర్ కిషోర్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు అన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు 9 డివిజన్లే ఎన్నుకోవడంలో గల ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ మన జిల్లాలో ఉండే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఆయన వారంలో దాదాపు 2 దేశాలు పర్యటిస్తారు. విదేశాల్లో ఉండే విధానాలు తీసుకొని వచ్చి మన మీద రుద్దాలనే ఒక ఆలోచన కావచ్చు. విదేశాల్లో ఉండే పరిస్థితులు వేరు, అక్కడ డాలర్ రూపాయి వేరు, ఇక్కడ ఉండే పరిస్థితులు వేరు. సో కాబట్టి ఆ విధానాన్ని మన మీద రుద్దాలనుకోవడం కూడా ఓ రకంగా తప్పే. ఇంకొక విషయం చెప్పాలి, ఇది ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, నేనేం చేయలేను అంటే, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అనేది దేశవ్యాప్తంగా అమలు అవ్వాలి. కానీ ఇక్కడ నెల్లూరులోని 9వ డివిజన్లో ఎగ్జాంపుల్గా ఇది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది. రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించే కలర్స్ విడా VX2 Go మరియు విడా VX2+ జూలై 14వ తేదీ లాంచింగ్ సందర్భంగా జూలై 14వ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ మరియు 0 డౌన్ పేమెంట్ తో ఈవీ మీ సొంతం. ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్. ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం. ఒక్క ఛార్జింగ్ 100 కిలోమీటర్స్ దూరం. ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం. వివరములకు సరయు హీరో షోరూమ్, జోయలుకస్ ప్రక్కన, మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.